హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఆకుకూర హార్వెస్టింగ్లు ఉన్నాయి. హార్వెస్టింగ్ చేసి కూడా చాలా రోజులు అవుతున్నాయి కాబట్టి ఇదిగోండి ఫస్ట్ తోటకూరలతో చూడండి, కటింగ్ చేసినా కూడా అసలు ఎంత బాగున్నాయో కదా, ఫ్రెష్గా చూడండి. అసలుకి ఇవి కొంచెం జీడలాగా ఇట్లాగే వదిలేస్తాం అనుకోండి, ఇగోండి ఇంచేస్తే పక్కన ఇగోండి చూడండి, అసలు ఎంత బాగా కాడు చూడండి. ఈ మొత్తం మనం పీక్కునేటప్పుడు కూడా చూడండి, మనం తుంచే కొంది ఇట్లాగా గుబురుగా మనం కింద నుంచి మళ్ళీ కాడలు అనేది స్టెమ్ వస్తుంది. మనం పైన కట్ చేసామనుకోండి, ఇదిగోండి మనం ముదిరే కొంది ఆకు చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా. ఇగో చూడండి, ఇవేమో సీడ్స్ వదిలేసాను చూడండి. కిందంతా చూడండి స్టెమ్ కటింగ్ ఎట్లా వచ్చేసిందో. మనం కటింగ్లు చేసినా కూడా ఇవంతా మళ్ళీ ఆకు ఇది వదిలేసాకే మళ్ళీ పక్కన స్టార్ట్ అవుతాయి. తోటకూర ఏంటంటే మనం కట్ చేసే కొంది బాగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. కొంచెం బెండకాయలు ఉన్నాయి, ఇంకా చిక్కుళ్ళు ఉన్నాయి, గుట్ట చిక్కుడు కూడా ఇంకా ముదిరిపోతున్నాయి. కొన్ని సీడ్స్కి వదిలేస్తాను. ఇగోండి గోంగూర ఇవన్నీ వదిలేసాను గింజలకి. ఇవి కింద ఉండేటి కొన్ని వదిలేస్తాను. ఈ మళ్ళీ మనం కిచెన్ వేస్టేజ్ ఇచ్చి మజ్జిగ కానీ పుల్ల మజ్జిగ కానీ ఇస్తే మళ్ళీ ఇంకొక ఊపు కూరగాయలు ఉంటాయి. చూడండి పచ్చిమిరపకాయలు కూడా ఇవైతే చాలా బాగా కాస్తాయండి. మనం కాకపోతే ఈ పెయిన్ బంక్ అప్పుడప్పుడు పెయిన్ బంక్ పడకుండా జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి, పెయిన్ బంక్ చాలా వరకు తగ్గద్ది. ఇక చూడండి అసలు ఎంత బాగా కాస్తాయో గుట్ట చిక్కుడు అనేది. ఈ మనకు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఆగస్ట్ నవంబర్ నుంచి మనం ఆగస్టులో పెట్టేసామనుకోండి, ఒక నెలకంతా వచ్చేస్తాయి కాపు కూడాను. ఇది మనం చూసుకోవాల్సింది ఒక పెయిన్ బంక్ ఒక్కటేనండి. పెయిన్ బంక్ రాకుండా ఉంటే చాలా వరకు పురుగులు కూడా తక్కువ అన్నమాట. సో పచ్చిమిరపకాయలు చూడండి గుత్తులు గుత్తులుగా చూసారు కదా. చూడండి అసలుకి కింద నుంచే తమ్మకాయ ఒకటి ఉంది, కోసేస్తున్నా. కట్ చేసే ఇదిగోండి పాలకూర కూడా ఇంకా ఇదిగోండి దోసాని పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కొంచెం ఆకులు అవి రాలుతున్నాయి. మళ్ళీ మనం వీటికి పుల్ల మజ్జిగ కానీ ఎగ్ కానీ ఇచ్చామనుకోండి
వీటిల్లో కూడా ఇది తోటకూరలో ఇంకొక రకం అన్నమాట ఈ ఆకు. ఇంకా జామకాయలు ఉన్నాయండి. ఇక చూడండి అసలు ఎంత బాగున్నాయో జామకాయలు. పొదిని కూడా ఇంకా కొయ్యటం లేదు. దొండకాయలు ఉన్నాయి, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి దొండకాయలు. చూడండి ఇవి ఆకులు. మనం ఈ దొండకాయలు ఏంటంటే కొంచెం ఈ మంచిగా ఏంటంటే వాడినట్టు అయిపోతూ ఉంటుంది. ఇంకా కనకాంబరాలు అవి కూడా ఉన్నాయి. ఈరోజు ఇంకా కొయ్యటం లేదు అండి. ఇంకా చూసారు కదా హార్వెస్టింగ్ ఆకుకూర. చూడండి ఇది తమ్మకాయ, ఇగో ఇది దొండకాయలు, జామకాయలు, చిక్కుడుకాయలు, ఇగోండి బెండకాయలు ఉన్నవి. చూసారు కదా ఈరోజు హార్వెస్టింగ్. చాలా ఈజీగా పెంచుకోవచ్చు కదా మన గార్డెన్లో ఉన్న వాటితోనే. అసలు చూడండి చిన్న చిన్న వాటిలో పెంచినా కూడా మనకి ఎంత బాగా వస్తున్నాయో. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్